నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. జగదీష్ రెడ్డి గారు, మీరు ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, తెలంగాణలో బలమైన పార్టీ అని చెప్తున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలందరూ కూడా వేరే పార్టీలకు వెళ్తున్నారు. ఎందుకు? అంటే ధైర్యం లేక, మీ దగ్గర ఉంటే పోటీలో ఉండలేక? మేము స్పష్టంగా మేము కౌంట్లో తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందులో సందేహం ఏం లేదు. అందులో సందేహమే లేదు. కొద్దిమంది వ్యాపారాలు ఉన్న వాళ్ళు భయపడ్డారు, పైనుంచి భయపడుతున్నారు అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది, కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది, కక్ష సాధింపు ధోరణి ఉంది అని. ఇప్పుడు ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. మొదటిసారిగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి కావచ్చు, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం రాష్ట్రంలో. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులుగా. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు లేవు. ఏ పార్టీ వాళ్ళైనా, వ్యాపారాలు ఉన్న వాళ్ళైనా ఆ పార్టీలను కొనసాగినరు, వాళ్ళని ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలే, వాళ్ళ వ్యాపారాల జోలికి పోలే, రాజకీయాలకు వ్యాపారాలకు ముడి పెట్టలే. కానీ మొదటిసారిగా కేంద్రంలో బీజేపీ చేసింది ఆ పని. వ్యాపారాలలో ఉండే చిన్న చిన్న లొసుగుల్ని ఆధారం తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, భయపెట్టించి, ఐటీ సంస్థలను జోలి, ఈడీలను జోలి, సిబిఐ కేసులు పెడతామని చెప్పి పార్టీలు మార్పించే ప్రయత్నం అక్కడ బీజేపీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. అది వాళ్ళే చెప్తున్నారు, చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, మా సంస్థలపైన దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని. సాక్ష్యాలతో సహా ఉన్నాయి మనకి ఇవాళ. ఎందుకు అంటే ఈడీ నోటీసులు ఇచ్చిన చాలామంది బీజేపీ పార్టీలో పోగానే ఆ కేసులు మూసేసినారు. కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళను ముఖ్యమంత్రులు కూడా చేశారు. ఇవాళ బిశ్వా ఉన్నాడు, అంతకుముందు ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు, తీసుకుపోయి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చేసినారు. మరి ఏమైంది ఈడీ? ఇక్కడ సుజనా చౌదరి ఉన్నాడు, నోటీసులు ఇచ్చినారు, కాంగ్రెస్ దాంట్లో పోయిన తర్వాత ఏకంగా మంత్రిని చేసినారు. ఎక్కడ పోయింది ఈడీ? కొంత మీడియాలో కూడా గతంలో ప్రశ్నలు వేసేది కనీసం, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్నలు వేసేది కూడా మర్చిపోయాను మీడియా మిత్రులు కూడా. దేశవ్యాప్తంగా, నేను ఒక్కరిని అనట్లేం లేదు, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. గతంలో ప్రెస్ పెట్టాలంటే మామూలు వాళ్ళకి భయం ఉండేది, ఏం ప్రశ్నలు వస్తాయో అని. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితి పోయింది. కాబట్టి వాళ్ళకి ఇంకా తిరుగు లేకుండా అవుతుంది, ఇంకా ప్రశ్నించేవారు లేరన్న దాని మీద. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా, వాస్తవమే కదా. ఏ మీడియా హౌస్ కూడా ఇది చెప్పడానికి భయపడతా ఉంది. వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళని కూడా భయపెట్టించేస్తున్నారు అని అర్థం. అంటే అప్రకటితమైన ఎమర్జెన్సీ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అక్కడ కేంద్రంలో అదే జరుగుతుంది, ఇవాళ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి మీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? గెలిచినా వారు మీ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా మేము అన్ని సీట్లలో మేమే ప్రధానమైన పోటీలో ఉంటాం. మొత్తం అన్ని సీట్లలో కూడా పోటీ మాకు కొన్ని చోట్ల బీజేపీతో ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్తో అవకాశం ఉంది. కానీ రాష్ట్రం అంతటా కూడా 16 సీట్లలో 17 సీట్లు అంటే మనకు తెలుసు, అది దానికి ఉండే ప్రత్యేకమైన పరిస్థితి. 16 సీట్లలో కూడా కామన్గా ఉండేది మేమే. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది మాతో పోటీలో, కొన్ని చోట్ల బీజేపీ ఉంది. 16 అవకాశం ఉంది మాకు, 16 అవకాశం ఉంది, మాకే ఉంది. కానీ కొన్ని సర్వేలు మాత్రం మీరు గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచారు, అప్పుడు కాంగ్రెస్ ఎన్ని స్థానాలను అయితే గెలిచింది, ఇప్పుడు మీరు అన్ని స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని మీరు రాసుకోవడానికి, మీడియా మిత్రులు చెప్పుకోవడానికి, సర్వే సంస్థలు చెప్పుకోవడానికి పనికొచ్చే విషయాలు తప్ప అవేవి లెక్కలే కావు. చూసినా మనం చాలా సందర్భాల్లో చాలా మట్టులు ఇట్లా ఫీల్ అయిన విషయాన్ని. కానీ మీరు ఒకటి ఏంటంటే, మీకు ఇప్పటికి కూడా వాళ్ళ బలహీనత మీకే స్పష్టంగా కనబడుతుంది మీరు ఆ వైపు ఆలోచిస్తే. వాళ్ళకి నిజంగానే అంత గెలిచే అవకాశం ఏముంటే ఎందుకు వాళ్ళు ఉన్న దాంట్లో ఒక మనిషిని పెట్టుకోలేకపోతున్నారు? వాళ్ళ దాంట్లో నాయకులు ఉన్నారు కదా, ఎవరెవరు, ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు టీఆర్ఎస్ నాయకుల వెంటనే బీఆర్ఎస్ నాయకుల వెంటనే పడుతున్నారు? కారణం ఏంది అంటే, వాళ్ళ అభ్యర్థులను పెట్టుకుంటే గెలిచే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేస్తామని వాళ్ళు అడుగుతున్నారా? ఊరికే తీసేసుకుంటారా? ఇప్పుడు మీ టీవీ ఉంది, ఎవరెవరు నేను ఉండాల్సిందే రోహిత్ ప్లేస్లో అంటే ఊరికే రోహిత్ ప్లేస్లో ఇంకోరు, రోహిత్ కాకుండా ఇంకోరు అవసరం ఉన్నట్టు తీసుకుంటారు. కానీ మీకు అవసరం ఉంటే తీసుకుంటారు, మీరు పిలుస్తారు. కానీ వాడు వచ్చి నాకు ఇవ్వాల్సిందే నౌకరంటే ఇస్తారా? కానీ పార్టీలో తీసుకొని పక్కన పడేయచ్చు, కానీ మీరు సీటే ఇవ్వలేరు కదా. సీట్ ఇవ్వాలంటే మీకు ఆ సీట్లో ఈయనైతేనే గెలుస్తాడు. ఇప్పుడు నాకు ఉన్న బలం సరిపోవట్లేదు, ఆయనతో 10 మంది తీసుకొని వస్తే ఇంకో 10 ఓట్లు తెస్తే నేను గెలుస్తాను అనుకున్నప్పుడు కదా. జనరల్ ఏ పార్టీని ఏం చేస్తుంది, నా దగ్గర 90 ఉన్నా నేను గెలవను, ఇంకొక 10 ఉన్నవాడిని పట్టుకొచ్చుకుంటే నేను గెలుస్తాను అనుకున్నప్పుడు తెచ్చుకుంటుంది. అంటే ఇప్పటికీ కూడా ఆ పార్టీలకి ఏ స్థానం మీద కూడా మేము గెలుస్తామన్న విశ్వాసం లేదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఉన్న బలం సరిపోదనే భావనలో ఉన్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో కొంత ఓటుని తీసుకొచ్చుకుంటాడేమో, అయినా తీసుకొచ్చుకుంటే మేము గెలుస్తామేమో, మాకు ఏమైనా ఫలితం వస్తుందేమో అనుకూలంగా అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అగ్రనాయకులు కానీ బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం, ఇక బీఆర్ఎస్ అనే పార్టీ
తెలంగాణలో కనుమరుగవడం ఖాయం అని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నది మాత్రం కాదు కదా. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోరిక అది. వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ప్రజలకి ఏం అవసరం ఉంటుంది? ప్రజలకు ఏ నాయకుడు కావాలి, ఏ పార్టీ కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను కూడా అనొచ్చు, నేను అనడానికి ఏముంది? బీజేపీ కూడా ఉండదు అని నేను కూడా అనొచ్చు, కాంగ్రెస్ కూడా ఉండదు అని నేను కూడా అనొచ్చు. అనుకుంటే అన్నంత మాత్రం అవుతుందా? 100 రోజుల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మొత్తం లేకుండా పోద్దని ఎవరు అనుకున్నారు 2014 ముందు? అనుకోలే కదా. తెలంగాణలో కూడా ఇప్పుడు వస్తుందని అనుకోలేదు వాస్తవానికి. అంటే ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ని కేసీఆర్ 100% విశ్వసిస్తున్నారా? ఈ 100 రోజుల్లోనే కేసీఆర్ లేని లోపమైందో ప్రజలు గమనించినారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లేని లోపమైంది ప్రజలు గమనించారు. అందుకే చెప్తున్నా, వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేసి నాయకులను తీసుకుంటున్నారేమో కానీ ప్రజలు వెళ్ళిపోతున్నారు. అది కానీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ 100 రోజుల పాలనే రెఫరెండంగా రేపు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నాం, రెఫరెండంగా దీన్ని భావిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. వాళ్ళే 100 రోజుల కాదు, పాలనపై మీ అభిప్రాయం? వాళ్ళే కాదు, ఎవరమైనా తప్పకుండా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికైనా ఆయా పార్టీల యొక్క పనితనాన్ని గీటరాయి. అందులో సందేహమే లేదు, అందులో తప్పించుకోవడానికి వీల్లేదు. ఫలితాలు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఒప్పుకొని తీరాల్సింది ఎవరమైనా సరే. ఎందుకంటే ఎన్నికలే కదా పార్టీల పనితీరుకు ప్రభుత్వాల పనితీరు గీటరాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ పనితీరు గీటరాయి అవుతుంది, ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పని విధానానికి గీటరాయి అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు సమస్య ఏంటి అంటే, సాధారణమైన ఎన్నికలకి ఇప్పుడు ఈ ఎన్నికల మధ్యన 3-4 ఏళ్ళ తేడా ఉంది. ప్రజల్లో ఇంకా అంత అసంతృప్తి వచ్చిందా లేదా అనేది ఒక అనుమానం. పరిశీలకుల్లో ఉంది, అది అందరిలో ఉంది. కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. 2000 మొన్న ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో ఓట్లు, దానికంటే పెరిగేది వాస్తవం బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన ఓట్ల కంటే తగ్గేది ఖాయం. నిన్న దానం నాగేందర్పై అనర్హత వేటేయాలని స్పీకర్ని కలవడం జరిగింది. ఏం జరగబోతుంది దానం విషయం? తప్పకుండా ఉన్న చట్టాల ప్రకారం అనర్హత వస్తుంది. ఇంకోటి ఏంటంటే, గతంలో స్పీకర్లు చాలా సంవత్సరాల తరబడి నానబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది, ఎక్కువ కాలం అట్లా పెట్టుకోవడానికి లేదు. ఆ చట్టం యొక్క అసలు ఉద్దేశమే నీరుగారిపోతుంది. మీరు అది చేయడం వల్ల ప్రజలకు విశ్వాసం పోతుంది చట్టాలపైన. కాబట్టి తొందరగా ఎంత వీలైన తొందరగా చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్లో కూడా చేరారు కదా కాంగ్రెస్ అది పార్టీ, విలీనం చేశారు. టెక్నికల్గా వీలు కాలేదు, అసలు కంప్లీట్ లేదు కదా. ఇప్పుడు కూడా విలీనానికి మళ్ళీ సిద్ధం కాబోతున్నారు వీరంతా. ఒక్కడితో కాదు కదా. ఇప్పుడే ఒక 26 మంది ఎమ్మెల్యేలను లాగేయాలని చూస్తున్నారు, చాలామంది టచ్లో ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే ఎల్పీ విలీనం అయిపోయినట్లే అవుతుందనే విధంగా కాంగ్రెస్ వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్తున్నారు. వెళ్తే అంతే అవుతుంది కదా, వెళ్తే అంతే అవుతుంది. అందులో సందేహం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా? లేరు, అందులో సందేహం ఏం లేదు. వెళ్తే మీరు అన్నట్లు టెక్నికల్గా 26 మంది వస్తేనే సాధ్యమవుతుంది. అప్పుడు 12 మంది వస్తే ఎట్లయితే సాధ్యమైందో 18లో 12 వస్తేనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా 26 వస్తే సాధ్యమైంది అనేది ఒక లెక్క. అది చట్ట ప్రకారం ఇది ఉంది అని చెప్తున్నారు. అది కానీ చట్టానికి ఇప్పటికీ సంబంధించిన కొంతమంది చర్చ అది. నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత అధిష్టానం అనుమతి లేకుండా ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవద్దు అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వెళ్ళి కలుస్తున్న చేయలేదు. ఇప్పుడు మేమేం చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఎవరు ముఖ్యమంత్రి చెప్పారుగా. నో, నెవర్ నెవర్ వీ నెవర్ టోల్డ్. మంత్రులను కూడా ప్రజాక్షేత్రంలోనే కలవండి, ముఖ్యమంత్రిని నేరుగా కలవద్దు అని చెప్పారని వార్తలు వచ్చాయి. లేదు, మాకు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కలవచ్చు, వివిధ కార్యక్రమాల సందర్భంగా కలవచ్చు. కొంతమంది మేము ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ కొరకు పోయినాం, మాకు ఏదో సమస్య పోయినాం అంటున్నారు. సరే, వ్యక్తిగత కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను కూలగొట్టడానికి పడగొట్టడానికి కుట్ర జరుగుతోంది. ఆ కుట్రను అడ్డుకోవడం కోసమే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేని తీసుకుంటున్నారనేది వాదన. స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పాడు, నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి జరుగుతుందా తీసుకున్న లేదా? వాళ్ళను వాళ్ళకి సంబంధించిన లీగలైజ్ చేసుకోవడానికి ఆ మాటలు చెప్పి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డిని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందంటే ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఆయన పార్టీలు దానికి సహకరించిన వాళ్ళు అంటే ఇక్కడ ఒక్కటే నిమిషం చంద్రమౌళి గారు, ఆయన ప్రభుత్వానికి కూలగొట్టడానికి కుట్ర జరగాలంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు సహకరించాలి కదా. వాళ్ళ పేర్లు బయట పెట్టమనండి, మీరు అడగండి ఆ ప్రశ్న. ఆయన మాట్లాడినప్పుడు నేను అదే అంటున్నాను. ఇక్కడ విలేకరుల మిత్రులు నేను అంటున్నాను, ఏ విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఆయన మాట చెప్పినప్పుడు వెంటనే అడగాల్సిన ప్రశ్న ఏంది, మీ పార్టీలో ఎవరు సహకరించితేనే కదా కుట్ర జరగడం అనేది. మరి మీ దాంట్లో కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరు, మిమ్మల్ని కూలగొట్టడానికి ఆ విషయం చెప్పండి బయటకు అని చెప్పాలి. మీ పార్టీ నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? నేను ఏమంటున్నా, మా పార్టీ నుంచి ప్రయత్నం జరగడం పక్కన పెట్టండి. అది మా నుంచి జరుగుతుందా, బీజేపీ జరుగుతుందా, ఇంకో నుంచి జరుగుతుందా, ఇంకో వాళ్ళ పార్టీలనే జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మనం చూసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ పార్టీలోనే కుట్రలు జరిగినాయి. మీరు కాంగ్రెస్ చరిత్ర తీయండి, ఎప్పుడైనా వాళ్ళ పార్టీలోనే వాళ్ళ ప్రభుత్వాలను కూలగొట్టడానికి కుట్రలు జరిగినాయి. ఇప్పుడు కూడా గది వాస్తవానికి ఆయన అడగండి, మరి మీ పార్టీలో మిమ్మల్ని కూలగొట్టడానికి కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరు, లేదా అవతల వేరే శక్తులు కుట్ర చేస్తే దానికి మీ దాంట్లో సహకరిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు చెప్పమని అడగండి.
ఆ పేరు చెప్తే మనం నమ్మొచ్చు, ప్రజలు కూడా నమ్మొచ్చు, మేము కూడా నమ్మొచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత చెప్పండి. రేవంత్ సర్కార్ ఉండదని చెప్పి మీ పార్టీ నాయకులు పదే అంటున్నారు. మేము మా నాయకుడు ఎప్పుడు అనలేదు, అన్నారు కడియం మా నాయకుడు ఎప్పుడు అనలేదు. నేనేమంటున్నా మా నాయకుడు ఎప్పుడు అనలేదు, నేను అంటుంది మా నాయకుడు ఎప్పుడు అనలేదు. మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు ఎప్పుడు అనలేదు. అదే మీ పార్టీలో సెకండ్ థర్డ్ ఎవరో వాళ్ళ కింద కార్యకర్తలు సంతోషపెట్టడానికి, కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవడం కొరకు ఇది ఎన్ని రోజులు ఉంటుంది తీయవా, ఎందుకు భయపడుతుందని చెప్పొచ్చు. అది పెద్ద చర్చ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.